పిల్లిని చంపాలంటే అది పిచ్చిది అనే ముద్రయ్యాలి. పరాయి దేశంలో సహజ వనరుల్ని దోచుకోవాలంటే ప్రపంచాన్ని భయపెట్టాలి, నిందలు మోపాలి. వెనిజులాలో ప్రపంచ పెద్దన చేస్తోంది అదే. డ్రగ్స్ డెన్గా మారిపోయిందంటూ వెనిజులాపై విరుచుకుపడ్డ ట్రంప్ అక్కడి చమురుల్లో తనివి తీరా ఈదాలనుకుంటున్నాడు. మాట వినని మదూరోని ఒక కేడీలాగా బేడీలేసి అమెరికా కోర్టు బోన్లో నిలబెట్టాడు. వెనిజులా కబ్జా వెనుక అసలు లక్ష్యం చమురు నిక్షేపాలైనా? డాలర్ బలుపు కోసమే అగ్రరాజ్యం ఇంతగా బరి తెగించిందా? ఇరాక్, లిబియాలో ఏం జరిగిందో వెనిజులాలో కూడా అదే జరుగుతోంది. చమురు నిల్వలున్న దేశాల్లో విధ్వంసం సృష్టించి ప్రభుత్వాధినేతల ప్రాణాలు తీసిన అమెరికా ఇప్పుడు మదురోని బలిపీఠం ఎక్కిస్తోంది. వెనిజులాపై బాంబులేసి అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి మదురో దంపతులను ఘోర నేరాలకు పాల్పడ్డ నేరస్తుల్లా పట్టుకొచ్చింది. అరగంటలో అమెరికా ముగించిన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అసలుద్దేశం ఏంటన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. జీ హుజూర్ అంటేనే ట్రంప్ శాంతిస్తాడు, శపించకుండా వదిలేస్తాడు. స్వాభిమానం లాంటి పదాలను అమెరికా అధ్యక్షుడు అస్సలు సహించలేడు. వెనిజులా అధ్యక్షుడు చేసిన తప్పు కూడా అదే. అమెరికా జోక్యాన్ని మదురో సహించలేదు. అగ్రరాజ్య కంపెనీలకు తన చమురు క్షేత్రాలను అప్పగించలేదు. అందుకే వెనిజులా దేశాధినేతపై నార్కో టెర్రరిజం ముద్రేసింది అమెరికా. ప్రపంచంలోని ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాలతో చేతులు కలిపి వేల టన్నుల కొకైన్ని అగ్రరాజ్యంలోకి పంపించాడని అభియోగాలు మోపింది. డ్రగ్స్ ఆరోపణలు నిరూపితమవుతాయో లేదో తెలీదు. అమెరికా ఆధారాలు చూపిస్తుందన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే గతంలో ఇరాక్ అధినేత సద్దాం హుసేన్, లిబియా అధ్యక్షుడు గడాఫీ మీద కూడా ఇలాంటి నిందారోపణలే చేసి బలప్రయోగానికి దిగింది అగ్రరాజ్యం. సద్దాం హుస్సేన్ని ఉరితీసి గడాఫీని దారుణంగా చంపేసి తన అహాన్ని చల్లార్చుకుంది. అప్పట్లో వారి ధిక్కార ధోరణి అమెరికా సహించలేకపోయింది. ఇప్పుడు వెనిజులా విషయంలోనూ అదే జరుగుతున్నట్లు ప్రపంచమంతా అనుమానిస్తోంది. ట్రంప్ ఉద్దేశమేంటో అందరికీ తెలిసిపోతోంది. మదురో దంపతుల్ని అరెస్టు చేయడమే ఆలస్యం. వెనిజులా దేశాన్ని తామే నడుపుతామని ప్రకటించేశారు. అధికారం సాఫీగా బదిలీ అయ్యేదాకా వెనిజులా తమ కనుసన్నల్లోనే ఉంటుందని చెప్పేశారు. ఇన్నాళ్లు మదురో తిరస్కరిస్తూ వస్తోన్న అమెరికా చమురు కంపెనీలను తిరిగి వెనిజులాలోకి పంపి అక్కడి చమురు నిల్వలను దారికి తెస్తామంటున్నారు ట్రంప్. ఆయన భాషలో దారికి తెచ్చుకోవడం అంటే కబ్జా పెట్టడమే. ప్రపంచంలోనే ఎక్కడా లేని భారీ చమురు నిల్వలు వెనిజులాలో ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కువ భాగం వాడుకలో లేవు. ఆ దేశంలో దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నాయి. ప్రపంచ చమురు నిల్వల్లో ఇది 17% పైనే. అయితే చాలా తక్కువ చమురునే వెనిజులా వెలికి తీస్తోంది. అపారంగా ఉన్న చమురు నిక్షేపాలపై గుత్తాధిపత్యం సాధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. అమెరికన్ చమురు కంపెనీలు అక్కడ $1 బిలియన్ పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నారు.